ఈ వీడియోలో మాట్లాడబోయే మూవీ రివ్యూ వచ్చేసి తలైవన్ తంబి తలై మేల్. ఇదొక తమిళ్ మూవీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ సంబంధించి తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో హీరో అయిన జీవ తను ఉండే ఊర్లో ఒక సర్పంచ్ పదవికి పోటీ చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే సో తను ఎలక్షన్స్ లో నెగ్గాలి అంటే తన ఓట్ల కోసం ఆ ఊర్లో ఎలాంటి గొడవలు జరిగినా, ఎలాంటి శుభకార్యాలు జరిగినా ఊరి పెద్దగా అక్కడే ఉండి అన్ని తానే చూసుకుంటూ ఉంటాడనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఆ ఊర్లో ఒక పెళ్లి జరిగింది. సో ఆ పెళ్లిలో కూడా మన హీరోని ఒక ఊరి పెద్దగా ఉండి పెళ్లి పనులన్నిటిని చూసుకుంటూ ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే పెళ్లి జరుగుతున్న పక్కింట్లో ఒక చావు కూడా జరిగిద్ది. సో అంతేకాకుండా ఆ పెళ్లి జరగబోయే ఇంట్లో వాళ్ళకి, ఆ చావు జరిగిన ఇంట్లో వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడదు. మరి ఈ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని సో వాళ్ళు ఎలాంటి గొడవలు చేశారు, అసలు ఒకే చోట చావు అండ్ అలాగే పెళ్లి, ఈ సిచ్యువేషన్ ని మన హీరో ఏ విధంగా హ్యాండిల్ చేశాడు అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది సింపుల్ గా చెప్పాల్సి వస్తే, నాకైతే ఈ మూవీ నచ్చింది. ఎందుకు అంటానంటే స్టోరీ పాయింట్ బాగుంది, మెయిన్ గా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఇంటర్వెల్ పోర్షన్, క్లైమాక్స్ పోర్షన్ ఓకేష్ అనమాట. బట్ మెయిన్ గా ఈ మూవీ కూడా సంక్రాంతి టైంలో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు థియేటర్ లో. బట్ అప్పుడు ఈ మూవీకి ఒక పాజిటివ్ రెస్పాన్స్, ఒక పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ అయింది అనమాట. బట్ ఈ మూవీ గురించి బయట వచ్చినంత టాక్ పరంగా చూసుకోవాల్సి వస్తే ఈ మూవీలో అయితే అంతగేమీ లేదు. నాకైతే కొన్ని పోర్షన్స్ లోనే ఈ మూవీ నచ్చిందే గానీ ఓవరాల్ గా స్టోరీ పాయింట్ ని అంత బలంగా యూజ్ చేసుకొని ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే లేదనమాట. ఎందుకు అన్నానంటే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ చాలా బాగుంది. ఒకే చోట పెళ్లి అండ్ అలాగే చావు. సో ఈ సిచ్యువేషన్ ని మన హీరో ఏ విధంగా ఫేస్ చేశాడు, ఈ పాయింట్ బాగున్నప్పటికీ బట్ ఈ పాయింట్ కి మన డైరెక్టర్ సో కొందరు క్యారెక్టర్ కూడా ఇంక్లూడ్ చేశాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఉండే ఇంట్లో వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడపోయినప్పటికీ అక్కడ మెయిన్ గా ఏంటి, సో ఒకరి మీద ఒకరికి పంతం నెగ్గడానికి, ఒకరి మీద ఒకరి యుగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఎదుటి వ్యక్తులు ఎంతవరకైనా సరే ఎలా వెళ్తారు. అంతేకాకుండా జరుగుతున్న సిచ్యువేషన్ ని పక్కన పెట్టేసి కేవలం తమ యుగో కోసం కొందరు క్యారెక్టర్లు ఎలాంటి పనులు చేస్తారు, ఇలాంటి పాయింట్లని చాలా బలంగా ప్రజెంట్ చేశారు మన డైరెక్టర్ గారు. బట్ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన హీరో క్యారెక్టర్ కి ఒక బలమైన స్కోప్ ఉంది, మిగతా ఏ క్యారెక్టర్ కి అంత బలమైన స్కోప్ లేదు. మెయిన్ ఏంటంటే ఒక 2 ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడదనమాట. సో మెయిన్ గా ఏంటి, ఆ 2 ఇళ్లలో ఉండే ఆ క్యారెక్టర్ని చాలా బలంగా ప్రజెంట్ చేయాలి. సో మెయిన్ ఏంటి, ఆ క్యారెక్టర్ అంత బలంగా ప్రజెంట్ చేయలేదు. ఇంటర్వెల్ తర్వాత సో ఆయా క్యారెక్టర్ మధ్య వచ్చే సీన్స్ అనేవి వేరే లెవెల్లో ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంటర్వెల్ కు ముందు అక్కడ ఉన్న సమస్య అనేది సాల్వ్ అయిపోద్ది. బట్ ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఆ సమస్య అప్పుడే మొదలైందని ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ ని క్లోజ్ చేస్తారన్నమాట. ఇంటర్వెల్ తర్వాత సో వీళ్ళిద్దరి మధ్య అంటే ఒకే చోట పెళ్లి చావు జరిగింది కాబట్టి, పైగా ఒకరంటే ఒకరు పడదు కాబట్టి సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అనేవి ఒకవైపు కామెడీ కన్నా ఉండాలి, మరోవైపు సీరియస్ కన్నా ఉండాలి. ఇంకా చెప్పొస్తే నెక్స్ట్ ఏం జరిగిందని ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేస్తూనే ఉండాలి. బట్ మెయిన్ గా ఏంటి, సెకండ్ హాఫ్ అనేది అలా స్లో పేస్ లో వెళ్ళిద్దే గానీ ఎక్కడ మూవీ అనేది ఇంట్రెస్టింగ్ గా నాకైతే అనిపించలేదు. ఇక క్లైమాక్స్ పోర్షన్ అనేది ఓకే అనమాట. బట్ క్లైమాక్స్ పోర్షన్ ని ఇంకొంచెం బెటర్ గా క్లోజ్ చేస్తే బాగుండేది. బట్ మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక చెత్త కుప్ప దగ్గర కలుస్తారు. ఆ సీన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ లో మిగతా పోర్షన్ చూసుకుంటే నాకైతే సోగా అనిపించింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ నాకు ఎంతో కొంత నచ్చింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ 30 minutes ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. ఆ 30 minutes లో కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. దాని తర్వాత ఓవరాల్ మూవీ మొత్తం కామెడీ అనేది అంత వర్కౌట్ చేయలేదు, కామెడీ వైపు మూవీ వెళ్ళలేదు. సో సీరియస్ వైపు మూవీ వెళ్ళినప్పుడు ఆ సీరియస్ ని ఏమన్నా సీరియస్ గా ప్రజెంట్ చేశారా అంటే అంత సీరియస్ గాను ప్రజెంట్ చేయలేదు అనమాట. మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవ్వాలి. ఎందుకంటే ఒక యుగం మీద జరిగే క్రాష్ కాబట్టి. ఎందుకంటే ఇదే తమిళ మూవీ అయినా పార్కింగ్ మూవీ కనుక మనం చూస్తే సో నెక్స్ట్ ఏం జరిగిద్ది, ఒకరి మీద ఒకరు ఏ విధంగా రివెంజ్ తీసుకుంటారు అనే పాయింట్ని చాలా బలంగా ప్రజెంట్ చేశారు. ఈగో యొక్క పాయింట్ ని కూడా చాలా బలంగా ప్రజెంట్ చేశారు. సో ఆ పాయింట్ ని ఈ మూవీలో అంత బలంగా వాడుకోలేకపోయిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అంతేకాకుండా మన హీరో సో తనేంటి సర్పంచ్ పదవికి పోటీ చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే మన హీరోకి అపోనెంట్ గా ఎవరో ఒకరు పోటీ చేస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ కూడా అంత బలంగా చేయడం అనమాట. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ ని ఒక పొలిటికల్ పరంగా ఆ క్యారెక్టర్ ఎలా యూజ్ చేసుకుంటాడు, ఆ యూజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి గొడవలు రేజ్ అవుతాయి. సో ఇలాంటి పాయింట్ని ఇంకా బాగా చూపించాలన్నమాట. బట్ మెయిన్ గా ఏంటంటే అక్కడ ఒక సిచ్యువేషన్
జరిగిద్ది. ఆ సిచ్యువేషన్ ని ఏదో సోగా తీసుకెళ్లిపోతారు. క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏదో సింపుల్ ఎండింగ్ ఇచ్చేసి మూవీని ఉంచేస్తారు. అదే నాకు చాలా వరకు మైనస్ అనిపించింది. ఎంతో కొంత డిసప్పాయింట్ అనిపించింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, సో ఇదొక తమిళ్ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ ఓకేషన్ చెప్పుకోవచ్చు అనమాట. సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి ఎంతో కొంత పాజిటివ్ అనమాట. మెయిన్ గా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పొస్తే జీవా గారు తన తన రోల్ వరకు తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ ఆయా క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా యూస్ చేసుకోలేదనే ఫీలింగ్ అయితే కలిగింది. మెయిన్ గా మన డైరెక్టర్ గారు తను తీసుకున్న స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ, తన డైరెక్షన్ కూడా కొంతవరకు బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే అనేది అంత ఎంగేజింగ్ ఉండదన్నమాట. సో సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి స్క్రీన్ ప్లే అనేది సోసోగా ఉండిపోతుంది, కొంతవరకు పెట్టబుల్ గా వెళ్ళిపోతుంది అనమాట. సో స్క్రీన్ ప్లే ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేసి బాగుండేది. అండ్ అలాగే స్క్రిప్ట్ వర్క్ అనమాట, మెయిన్ గా ఉన్న క్యారెక్టర్ ని ఇంకాస్త ప్రాపర్ గాను, అండ్ అలాగే వాళ్ళ మధ్య ఒక బలమైన సీన్స్ గానీ, వాళ్ళ మధ్య ఒక బలమైన డ్రామా గానీ, వాళ్ళ మధ్య ఒక బలమైన కామెడీ గానీ వర్కౌట్ చేసేలాగా ఒక బలమైన స్క్రిప్ట్ రాస్తుంటే ఈ మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేది అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ ఆ స్టోరీ పాయింట్ ని ప్రాపర్ గా యూస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి తలైవర్ తంబి తలై మేల్ మూవీ రివ్యూ. రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.